వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ అదరగొట్టాడు. ఢిల్లీ గడ్డపై సెంచరీతో మెరిసిన జైస్వాల్ తన కెరీర్ లో 7వ శతకాన్ని అందుకున్నాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే అత్యంత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీల తర్వాత ఎస్ఎస్పీ జైస్వాల్ ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా ప్రస్తుతం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొన్న ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో జైస్వాల్ అదరగొట్టిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడు సొంత గడ్డపై వెస్టిండీస్ తో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ లోను అదే ఫామ్ ను కొనసాగించాడు. అయితే అహ్మదాబాద్ టెస్టులో విఫలమైన జైస్వాల్ ఢిల్లీ టెస్టులో సెంచరీతో మెరిశాడు. రెండో టెస్టు మొదటి రోజే టీమిండియా జోరు కొనసాగిస్తుంది. ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ తనదైన శైలిలో ఆడి టీమిండియా స్కోర్ ను పరుగులు పెట్టించాడు. 145 బంతుల్లో సెంచరీ చేసిన జైస్వాల్ 16 ఫోర్లు బాదిన ఎస్ఎస్పీ ఒక్క సిక్సర్ కూడా నమోదు చేయలేదు. ఇక కెరీర్ లో జైస్వాల్ కి ఇది 7వ సెంచరీ కావడం విశేషం. అయితే టీమిండియాలో వన్డే టీ20లో అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్న ఈ 23 ఏళ్ల ఎస్ఎస్పీ జైస్వాల్ ప్రస్తుతం టెస్టులకే పరిమితమయ్యాడు. టెస్టు ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 47 ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ కెరీర్ లో 7వ శతకాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ జైస్వాల్ తో కలిసి భారీ స్కోర్ దిశగా పయనిస్తున్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. మొత్తంగా టీ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది భారత్.